ఎంత ప్రయత్నించినా ప్రెగ్నెన్సీలు రావు. అమ్మయ్య వచ్చిందిరా బాబు అనుకునే లోపలే ఆ ప్రెగ్నెన్సీలు పోతూ ఉంటాయి, అబార్షన్లు అయిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏ డాక్టర్ అయినా మరి ఏం చెప్తున్నారు, ఐవీఎఫ్కి వెళ్ళండి అంటున్నారు. ఐవీఎఫ్కి వెళ్తున్నా ప్రెగ్నెన్సీలు రావు, మళ్ళీ న్యాచురల్గా అయితే వస్తాయి, కానీ అయిపోతూ ఉంటాయి. ఇలా జరుగుతుంటే ఇది ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పోతున్నాయి, మనకు అసలు బిడ్డ ఎందుకు నిలబట్టలేదు అని చెప్పి నాదుడు లేడు. ఎంతకాడికి ఐవీఎఫ్కి వెళ్ళండి, కుదిరితే డోనార్కి వెళ్ళండి, ఇంకా కుదిరితే సర్వేట్కి వెళ్ళండి అని చెప్తున్నారు తప్ప అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది తెలియట్లేదు. మరలా ప్రెగ్నెన్సీ తెప్పించినోడు కూడా లేదు. ఫస్ట్లో వచ్చాయి పోయాయి, ఇప్పుడు రావడం కూడా మానేసాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అనే ధోరణిలో మరి ఉన్న వీరికి వెంకటలోవ భారతి గారు, మరి భార్యాభర్తల దంపతులు వీళ్ళిద్దరూ మనోజ్ గారు, భారతి గారు ఎక్కడి నుంచి, వైజాగ్ నుంచి వచ్చారు. మరి వీరు ఇక్కడ మన దగ్గరకు వచ్చాక ప్రెగ్నెన్సీ పొందారు. ఇప్పుడు ఎలా, న్యాచురల్ గానే ఐవీఎఫ్ న్యాచురల్ గా. ఎన్నిసార్లు ఆయనకి పెళ్ళయ్యి 11 ఏళ్లలో లాప్రోస్కోపీ సర్జరీలు ఎన్నిసార్లు అయినాయి? పెళ్ళయ్యి ఎంతకాలం? 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు అయింది. మరి ఎన్ని లాప్రోస్కోపీలు చేశారు బయట? ఒకసారి లాప్రోస్కోపీ అయింది. ఎస్ట్రోస్కోపీ ఎన్నిసార్లు చేశారు? 2 సార్లు ఎస్ట్రోస్కోపీ, ఒక లాప్రోస్కోపీ, 2 ఎస్ట్రోస్కోపీ. లెక్కట్టండి. డిఎన్సీలు ఎన్నిసార్లు చేశారు? 3 సార్లు డిఎన్సీలు, 2 3, అదొకటి ఇది 2 3, 3 ప్లస్ 1 3 6 సర్జరీలు. తర్వాత ఐయుఐలు ఎన్నిసార్లు చేశారు? ఒకసారి చేశారు, 7. ఐవీఎఫ్లు ఎన్నిసార్లు చేశారు? 2 సార్లు చేశారు. ఇంకేమైనా మిగిలి ఉన్నాయా టెక్స్ట్ బుక్ లో? ఇంకా చేయాల్సిన ఏమైనా ప్రొసీజర్లు ఉన్నాయా? అన్ని 1-2 రౌండ్లు వేసుకుని మరీ చేశారు. పరిస్థితి చివరికి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఐవీఎఫ్ చేస్తే వచ్చిందా, లాప్రోస్కోపీ చేస్తే వచ్చిందా, ఎస్ట్రోస్కోపీ చేస్తే వచ్చిందా? ఇప్పుడు ఎట్లా వచ్చింది? మనం ఎట్లా తెప్పించాం ప్రెగ్నెన్సీని? ఎన్ని నెలలు వాడారు మన దగ్గర మందులు? 2 months క్రిములకి పిల్లలు వాడితే వచ్చింది, ఒక టీకాతో వచ్చింది అంతే. ప్రెగ్నెన్సీ న్యాచురల్. ఇది మ్యాజిక్ కాదమ్మా, మ్యాజిక్ కదా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా క్రిముల కాన్సెప్ట్ అంత గొడవ ఉంది.